శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సంపూర్ణ రామాయణంలో 15వ భాగంలోకి వచ్చామండి. అరణ్యకాండ. అరణ్యకాండలో వీరాధ వధ, దండకారణ్య మునుల రక్షణ, శరభంగ మోక్షం. కథ వివరణ. భయంకర వీరాధుడు మొదటి పోరాటం. దండకారణ్యానికి అడుగుపెట్టిన సీతారామ లక్ష్మణులు ఋషుల వద్ద సెలవు తీసుకొని ముందుకు సాగుతుంటే కొంత దూరం వెళ్ళాక ఒక మహాకాయుడైన భయంకరుడైన రాక్షసుడు అకస్మాత్తుగా వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. అతడే వీరాధుడు. వాడు అమాంతం సీతమ్మను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. రాముడు లక్ష్మణుడు వాడి చేతులను నరికి తీవ్రంగా పోరాడారు. కానీ వాడు చావలేదు. ఈ దానవుణ్ణి యుద్ధంలో చంపటం కుదిరే పని కాదు గనుక వీణ్ణి సజీవంగా భూస్థాపితం చేద్దాం. నేను వీడికే కాపలా కాస్తుంటాను. నీవు త్వరగా ఒక గోతిని త్రొవ్వు అన్నాడు రాముడు. లక్ష్మణుడు గోతిని త్రొవ్వే సమయంలో విరతుడు తిరిగి స్పృహలోకి వచ్చి రాముడితో, ఇప్పుడు నేను నిన్ను గుర్తిస్తున్నాను. వాస్తవానికి నేను తుంబరుడనే గాంధర్వుణ్ణి. అప్సరస అయిన రంభ పట్ల నేను కామోద్వేగంతో ప్రవర్తించినందున కుబేరుడు నన్ను శపించి నీ వల్ల నాకు విముక్తి కలిగే వరకు నన్ను రాక్షసుని కమ్మన్నాడు. నాకు శాప విముక్తి కలిగించటానికై నన్ను గతిలో పూడ్చిపెట్టి ఆ తర్వాత దయచేసి ఇక్కడ 12 మైళ్ళ దూరంలో నివసిస్తున్న శరభంగ మహర్షిని కలుసుకోవటానికి వెళ్ళు. నీవు ఆయన్ను చూసినప్పుడు ఆయనకు నీకు ఎంతో ప్రయోజనకరమైన సలహా ఇస్తాడు అని చెప్పాడు. వాడిని ఒక పెద్ద గోతిలో పాతిపెట్టి అంతం చేశారు. చనిపోయే ముందు వీరాధుడు తన నిజరూపమైన గాంధర్వ రూపాన్ని పొంది రాముణ్ణి స్తుతించాడు. దండకారణ్య మునుల ప్రార్థన. అక్కడి నుండి ప్రయాణిస్తూ వారు శరభంగ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. వారు ఋష్యాశ్రమానికి చేరేసరికి అక్కడ చక్రాలు నేలకానకుండా నిలిచి ఒక దివ్యరథంపై స్వర్గాధిపతి అయి దేవేంద్రుడు ఆసీనుడై ఉండటం చూచి ఆశ్చర్యానికి లోనైరారు. ఇంద్రునితో పాటు ఇతర దేవతలు కూడా వచ్చి ఉన్నారు. ఆయన శరభంగునితో సంభాషిస్తూ ఉన్నాడు. హరితాశ్వల చేత లాగబడే మరో దివ్యరథం గగనతలంలో వేచి ఉంది. అయితే అటు వస్తున్న రాముణ్ణి గమనించిన ఇంద్రుడు ఇతర దేవతలతో, భగవానుడైన రాముణ్ణి నన్ను ఇప్పుడే చూడగోరునకు రావణ సంహారం చేసి తర్వాతనే ఆయన నన్ను చూడాలనుకున్నాడు అని వేగంగా తన రథం ఎక్కి వెళ్ళిపోయాడు. రాముడు ఆశ్రమంలోనే వెళ్ళి శరభంగం మహర్షిని కలిశాడు. ఓ ఋషి సత్తమా, ఇక్కడకు ఇంద్రుడు ఏ కార్యార్థం వచ్చాడో దయచేసి మాకు చెప్పండి అని అడిగాడు. కఠోరమైన తపస్సాధనలు ఆచరించి నేను సముప్రార్థించుకున్నాను. పుణ్యం వల్ల బ్రహ్మలోకానికి నన్ను తీసుకువెళ్ళటానికై ఇంద్రుడు ఇక్కడికి రావటం జరిగింది. కానీ నీవు సమీపంలోనే ఉన్నావని నాకు తెలిసినందున ఈ లోకాన్ని విడిచి వెళ్లే ముందు నిన్ను రాముణ్ణి చూడగోరుతున్నానని స్వర్గాధిపతి అయి చెప్పాను అని శబరంగుడు సమాధానమిచ్చాడు. తను ప్రవాసంలో ఉండే కాలంలో నివసించడానికి ఒక ప్రదేశాన్ని సూచించవలసిందిగా రాముణ్ణి శరభంగుని గురించి అభ్యర్థించాడు. ఋషి సమాధానమిస్తూ, ఓ భగవాన్, నీవు సుతీక్షణ మహర్షి వద్ద వెళ్ళాలి. ఆయన నీకు అరణ్యంలోనే అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో తన నివాసాన్ని కల్పిస్తాడు.
ఓ రామాకు సంబంధించినంత వరకు ఒక ప్రార్థన ఉంది, దానిని నెరవేర్చమని వేడుకుంటున్నాను. నేను ఈ దేహాన్ని త్యజించవలసి వచ్చే సమయం వరకు అందువల్ల నీ సన్నిధిలోనే ఉంటాను, దేహత్యాగం చేయనివ్వు అన్నాడు. ఆ మాటలంటూ శరభంగుడు అగ్ని రగిల్చి అందులో అద్యాన్ని ఆ అగ్ని ఉజ్వలంగా మండింది. అంతటా మంత్రోచ్చారణ చేసి అగ్ని ప్రవేశమేగా ఆయన దేహం కాలి భస్మమైపోయింది. ఆ పిమ్మట తక్షణమే శరభంగుడు యవ్వనభరితుడై కళ్ళు చెదిరిజోమయ దేహంతో అగ్ని నుండి ఆవిర్భవించాడు. అంతటా ఆయన బ్రహ్మలోకానికి అధిరోహించగా బ్రహ్మలోక వాసులు ఆయనకు స్వాగతించారు. ఆ తర్వాత అక్కడ సమావేశమైన ఋషులు రాముని వద్దకు వచ్చి, ఈ అరణ్యంలో నివసిస్తున్న మాలో చాలా మంది రాక్షసులు నిర్దాక్షిణ్యంగా చంపివేస్తున్నారు, మా యజ్ఞాలను నాశనం చేస్తున్నారు, మమ్మల్ని రక్షించే బాధ్యత నీదే అని వేడుకున్నారు. రాముడు ధనస్సు చేతబట్టి రాక్షసుణ్ణి సంహారం చేసి మునులకు రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మునులు ఎముకల కుప్ప. దారిలో రాముడు ఒక చోట పెద్ద పర్వతాల్లా ఉన్న ఎముకల కుప్పను చూశాడు. అవి రాక్షసులు తిన్న మునుల ఎముకలు. తెలిసి రాముడు కళ్ళు ఎర్రబడ్డాయి. దండకారణ్యానికి రాక్షసరహితం చేస్తానని లక్ష్మణునికి సాక్షిగా శపథం చేశాడు. సీతమ్మ సందేహం. రాముడు సమాధానం ఇలా ఇచ్చాడు. మునులను రక్షిస్తానని రాముడు శపథం చేయడం చూసి సీతమ్మ, రామ, మనకి ఎవరితోనూ వైరం లేదు కదా, ఎందుకు హింస చేయాలి అని అడిగింది. అప్పుడు రాముడు, సీతమ్మ, అర్హులను రక్షించడము క్షత్రియ ధర్మము, నన్ను నమ్ముకున్న మునులను కాపాడడము నా బాధ్యత అని ధర్మ వివరణ చేశాడు. జై శ్రీరామ్. మీ అందరికీ శుభం చేకూరుగాక.